నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ వారం సేలంలో ఉన్నాం. సేలం నుంచి మీకందరూ మాట్లాడుతున్నాం. చూస్తున్నాం. మీ క్వెషన్స్‌కి బదులేమో సేలం నుంచి మాట్లాడుతున్నాం. తట్టు వడ ఎంత తిన్నారు మన విష్ణు. ఊరికి కూడా ఎళ్ళొచ్చారు. సో, ఒకే ఖుషి విష్ణుకి సొంత ఊరు దగ్గరికొచ్చినప్పుడు మొఖం అంతా మెరుస్తున్నట్టుగుంది చూడండి. విష్ణు క్వెషన్స్ అడగండి సార్. చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. నిన్న అడిగాము క్వెషన్స్. మళ్ళీ మిగతా క్వెషన్స్ ఏమైనా అడుగుతున్నా. ఫస్ట్ వస్తున్నది సెబీ డిజిటల్ గోల్డ్స్ గురించేమో మనకి ఏ క్వెషన్ అడగకండి. నాకే సంబంధం లేదు. ఫిజికల్లీ గోల్డ్ ఇలాగిచ్చి అలా తీసుకున్నట్టుగా అడ్వర్టైజ్‌మెంట్ చూసాం. అదంతా కాదు. నా గురించి మాకు అడగకండి. స్టాక్ కాదు, డెరివేటివ్ కూడా కాదు. దాంట్లో పోయి ఏదో బాధపడ్డారంటే ఇన్వెస్టర్ మెకానిజం మాకు హెల్ప్ కూడా చేయడం అవ్వదు. దానికి ఏది మీరు రాకండి అని చెప్తున్నారు. మీరు అది ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారు సార్. ఎన్ని సార్లు పెట్టి చెప్తున్నాను దాని గురించి. ఇది రైట్ వన్ డే 1 నుంచి చెప్తున్నాడు. ఒక కంపెనీ దగ్గర మీరు డబ్బులిస్తున్నారంటే ఇన్వెస్ట్‌మెంట్ పేరులో ముగ్గురు ఒకలాగా ఉండాలి. ఐఆర్‌డీఎస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ బేస్ అంటే ఇన్సూరెన్స్ లేదా ఆర్‌బీఐ సర్టిఫికేట్, అసెట్, వడ్డీ, అప్పు, ఆర్‌బీఐ. ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్, మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్, గోల్డ్, ఫిజికల్ పేపర్, సెబీ. ఈ 3 ముద్రలు లేకుండా చేశారంటే మీ డబ్బులు మీరే రిస్క్ తీసుకుంటున్నారని అర్థం. మీరు మంగాత ఆడేసి ఇంకోళ్ళు చూసి మంగాత ఎందుకు ఆడారు? నేను మంగాత ఆడలేదు అని నాకు అడగకండి. ఓకే సార్. నాకు చాలామంది మీరు చెప్పినంత తర్వాత కూడా క్లియర్‌గా చెప్పినంత తర్వాత కూడా ఈ గోల్డ్ కొనా? డిజిటల్ గోల్డ్ కొనగలం. అది సేఫా? ఈ గోల్డ్ మనీ, కోటక్, ఎస్‌బీఐ ఇదొకటి. అవన్నీ 4 ఉంచారు. ఒక 6, 7 సెబీలో ఉన్నాయి. లేదంటే గోల్డ్ కాయినే కొను. లేదంటే నగ కొను. ఓకే. ఈ నగ చిట్టు ఏస్తున్నారు. మీ రిస్క్‌లో ఏస్తున్నారు. 100% అది. నగ చిట్టు ఎవరి కంట్రోల్‌లో లేదు. పక్క దీంట్లో వెళ్ళిపోయి చీట్‌లో ఎలా కొంటున్నాం అదే లెవెల్ నాది కూడా. ఖాళీ అయిపోయిందంటే ఖాళీయే. సార్ చాలామంది స్కామ్‌లో అవుతున్నారు సార్. దాని గురించి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బావుంటది. నా ఫ్రెండ్ ఒకరు సింగపూర్‌లోనేమో కారు కొనమన్నారు. కొన్నాను. దానివల్ల మంచి ప్రాఫిట్ ఉంది. 50,00,000, 50,00,000, 50,00,000 అని 2,00,00,000 వరకు ఏసాను. చాలా మంచిగా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడేమో ప్రాఫిట్ వస్తూనే ఉంది. అప్పుడు డబ్బులు తీసుకోవాలంటే 25,00,000 నాకు డబ్బు కట్టండి. చాలా మందున్నారు సార్. సార్ అందుకే నేను చెప్తుంటాను కంపెనీ ఎక్కడుంది? కంపెనీ చూసి మీరు డబ్బులేయండి అని ఎన్నో సార్లు చెప్పాను మీకు. కంపెనీ ఎక్కడుంది? దాని తర్వాత ఇది ఎక్కడుంది? ఎవరున్నారు? ఆ కంపెనీ చూసి మనం చూడొచ్చు. అది మన తలకి డబ్బులు. అది మిడిల్ క్లాస్. నిజంగా అక్కడుందా? అలా చూసి చేయడం అనేది బెటర్. అది మీ తలకు మనీ. దెబ్బ పడాము. ఇప్పుడు ₹2,00,00,000 డబ్బా దాంట్లో ఉంది. అదంటే హనీ ట్రాప్ అంటారు. సార్ ఆళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద బ్యాంక్‌తోని ఒక ఆవిడ వెబ్‌సైట్ అని చేసి అలాగని ఒక ఏజ్ వయసులోని ఒక యంగ్ గర్ల్ మీతో మాట్లాడి మీరు డబ్బులు ఏస్తూనే ఉంటారు. ఆవిడే ఒక స్కీమ్ రెడీ చేసి మార్కెట్‌లో ట్రేడ్ చేసి ఫ్యూచర్ మార్కెట్‌లో ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేస్తారు. తీస్తామన్నప్పుడు లేదు అని చెప్తారు. 25,00,000 చేసామంటే అది ఎళ్ళిపోతుంది. 25,00,000 కొట్టి కట్టేసి మనం తీసుకుంటాం అని అడిగారు. అది ఎళ్ళిపోతుంది. చాలామంది ఇంట్లోనే ఉన్నారు ఇలాగా. సైలెంట్‌గెళ్ళి సైబర్ సెక్యూరిటీకెళ్ళి కంప్లెయింట్ చేసి దేవుడా అనుకోండి. పాపం సార్. ఏ బాబా అని కాదు బాస్. నేను 5-6 ఇయర్స్ నడిపిస్తున్నాను. సెబీ చూడకుండా, సెబీ లేకుండా, సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ చూడకుండా చేయకండి. సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆన్‌లైన్ చేస్తున్నానంటే సెబీ రిజిస్ట్రేషన్ ఇదిచ్చింది. సెబీ తాలూకా వెబ్‌సైట్‌లో చూసి రిజిస్ట్రేషన్ అయిందా? పేరు, రిజిస్ట్రేషన్ అన్నీ దాంట్లో ఉంటుంది. 2 టాలీ అవుతుందా? అదంతా చూసి చేయండి. బెటర్. ఫిజికల్లీ ఎక్కడ ఆఫీస్ ఉంది చూసి చేయడం అది కరెక్ట్. రైట్ సార్. సెబీ బ్రోకర్ ఆఫీస్‌లో సర్టిఫికేట్‌ని పెద్దగా అంటించాలి. ఒక ఫోటో తీసుకోవడం తప్పే లేదు. ఓకే సార్. ఫైన్. ఇంకోరేమో అరుణ్ ప్లే 100 అని ఒకడు అడుగుతున్నారు. ఇది చాలా మందికి ఉన్న క్వెషన్ సార్. మీరు గోల్డ్ పీస్ ఇస్తామంటే అది ఎందుకు ర్యాక్స్ కట్టినన్నాయి అవును. అని మీకొక క్వెషన్ అడిగారు. దానికేంటి అడుగుతున్నానంటే గోల్డ్ పీస్ ముందు 364 డేస్ అండ్ 365 డేస్ ముందు ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ కొనాలి అంటే అక్కడ నుంచి మళ్ళీ రేట్ వస్తుంది. షార్ట్ టర్మ్ గ్యాప్‌లు గాని, లాంగ్ టర్మ్ గ్యాప్‌లు గాని. 364 డేస్ ఇచ్చారంటే షార్ట్ టర్మ్ గ్యాప్‌లు గాని. మీరు 364 డేస్ ఇచ్చారంటే లాంగ్ టర్మ్ గ్యాప్‌లు గాని. 1,00,000 మీద వెళ్ళిపోయిందంటే మీరు లాంగ్ టర్మ్ గ్యాప్‌లుగా మీరు కట్టాలి. ఓకే సార్. ఇట్లా ఏమో స్ప్లిట్ చేసిన తర్వాత ఒక పెద్ద మూవ్‌మెంట్ ఏంటి లేదు సార్. నేను చెప్పానా స్ప్లిట్ దాన్ని. స్ప్లిట్ కన్సిడర్ చేయకండి అని చెప్పాను. మీరే బుద్ధిశాలిగా కట్టేసివి.
గుచ్చింది, నొప్పి పట్టిందంటే ఏం చేస్తాను? అది నాకు అది జాదు సార్ మాకు. కన్సిడర్ చేయకండి. యూఎస్‌లో కొనండి అని చెప్పారు. శాస్త్రి తోట తాలూకా దీంట్లో నుంచి ఒక ఆర్టికల్ కూడా ఏశాను. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది సెల్ బాస్‌కి అని ఒకడు అడిగారు. సార్ 310 కర్ణాటక బ్యాంక్ ఉన్నది. 600 సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్స్. కర్ణాటక బ్యాంక్ 8% కింద పడింది. దాంట్లో లాస్‌లో ఉన్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ 50% ప్రాఫిట్‌లో ఉంది. ఏం చేయాలి? ఏంటి చెయ్యొద్దు. అదే చూసుకొని నేను చేయకుండా డివిడెండ్ మొత్తం తినుకొని ఉన్నాడు. ఆ 5 ఇయర్స్ తర్వాత స్క్రీన్ చూడండి. ప్రాఫిట్ ఏమో 50% ఉంది సౌత్ ఇండియన్ బ్యాంక్. ప్రాఫిట్‌లోనే తీసుకెళ్ళి కర్ణాటక బ్యాంక్‌లో ఎయడం. సార్ ఇదే ఇలాగేదో చేయడం. చేతులు సైలెంట్‌గా ఉండదు. చేతులంతా కట్టేసుకొని సైలెంట్‌గా ఉండు. 5 ఇయర్స్‌కి స్క్రీన్ మూవ్ చేయి. ఓకే సార్. సార్ ఓకే సార్. దీనికంటే సొంత డబ్బులతోని శూన్యం తీసుకోవడం అన్నది. ఎక్కడో ఉన్న బాధని, ఆ బాధని మీ ఇంటి ముందుకు తెచ్చుకోవడం అన్నది దీనికంటారు. ఓకే సార్. ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయగలం లేదా అని చెప్పండి సార్. షేక్ అని అడిగాడు. షేక్ మీకు అవసరమా గోల్డ్ కావాలంటే తీసుకోండి. లేదంటే మెల్లమెల్లగా తీసుకొని వెళ్ళండి. సార్ ఇది మీకు బయింగ్ టైమే. గోల్డ్ తీసుకున్నా. అన్నీ బయింగ్ టైమే. సార్ గుండు సూది అవ్వదు సార్. మీరు కొనంటే కొనకండి. సార్ గుండు సూది గురించి చెప్తున్నాను సార్. సార్ గుండు సూది అవ్వదు. ఎందుకంటే మీరు నోట్ ప్రింట్ చేసినంత వరకు ప్రపంచంలో ఒక నోట్ ఏమో ఇచ్చేసుకొని కొంటున్నారు. గోల్డ్ అంత లెవెల్‌లో ఉత్పత్తి అవ్వడం లేదు. ఏం చేయడం అది. నెక్స్ట్ అవుతుంది బంధన్ బ్యాంక్. ఈ మీ తరకు ఒపీనియన్ ఏంటి? కన్సిడర్ లాంగ్ టర్మ్ గ్యారంటీ. ప్రమోటర్ మంచి ప్రమోటర్ కానీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళు కూడా మైక్రో ఫైనాన్స్ లెండింగ్ సంబంధంలో ఉన్నారు. ఇప్పటికీ అవాయిడ్ చేయడం బెటర్. సార్ నెక్స్ట్ కిషోర్ అని అడుగుతాను. 3, 4 సార్లు అడుగుతాను. బెల్ అని ఉంది. దాని మీరంతా వద్దని చెప్తారా? గవర్నమెంట్ కంపెనీ అనా? సార్ అదే ఫ్లోలో అడుగుతున్నాను సార్. టాటా పవర్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా? లేదు. చేతిలో ఉన్నా కూడా వదిలేయి. పాక తేవలే. ఐఆర్ఎఫ్‌సి. ఐఆర్ఎఫ్‌సి అంది ఫైనాన్స్ కంపెనీ. ఐఆర్‌టీసీకి ఫైనాన్స్ చేస్తున్న కంపెనీ సార్. 19 రూపీస్‌లో ఉంటుంది. ఇప్పుడు ఏ రేట్‌లో ఉంది? 130, 140లో ఉంది సార్. అప్పుడే చెప్పారు ఇది డివిడెండ్ ఇస్తుంది. మీరు తీసుకొని సైలెంట్‌గా ఉండండి. సార్ డివిడెంట్ అవును. ₹2 ఇస్తుంది. సంథింగ్ అవ్వదు. డివిడెంట్ తీసుకొని సైలెంట్‌గా ఉండమని చెప్పాను. క్యాపిటల్ కావాలంటే ప్రాఫిట్ ఇంత పెద్దగా రాదు. ఎగ్జిట్ కన్సిడర్ చేసి వేరే ఏదైనా కొనుక్కోండి. సార్ ఇంకేంటి సార్ ₹25 ఐపీఓ వచ్చింది. టాప్ ₹19 వెళ్ళిపోయింది. లోన్ వెళ్ళాం. ₹90 వెళ్ళి 140, 140లో ఉంది. సార్ ఆల్రెడీ 10 టైమ్స్ మల్టీబ్యాగ్. వేనా అని తెలుస్తుంది కదా కొంతమందికి. ఓకే సార్. వాళ్ళు అడిగారు. ఇప్పుడు మాకేంటి అయిందంటే 10 టైమ్ వచ్చేసింది. 1 ఇయర్, 2 ఇయర్స్‌లో 10 టైమ్ వచ్చేసింది. ఇంకో 2 ఇయర్స్ నుంచి 20 టైమ్ రావాలి. లేదంటే 10 టైమ్స్ బుక్ చేసి వేరే ఏదైనా బుక్ చేసి వేరే ఏదైనా వేసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇప్పటికి వద్దు. మీ ఒపీనియన్ ఏంటి సార్ జియో ఫైనాన్స్ గురించి? జియో ఫైనాన్స్ ఏం బిజినెస్ చేస్తారో దానికే తెలియడం లేదు. బిజినెస్ అయిన తర్వాత చూద్దాం మనం.